1:16 మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. పూర్వపు అజ్ఞాన దశ, మనము క్రీస్తు సువార్త ప్రకాశమానము మన పైన ప్రకాశింపబడకుండా ఉన్నటువంటి దినమని తెలుసుకున్నాం. అయితే మనకు క్రీస్తు సువార్త అనేది అందినది కాబట్టి మన పాపపు జీవితాన్ని కడుక్కున్నాం. బాప్తిస్మము అనేటువంటి కార్యము ద్వారా విడిచిపెట్టాం. ఈ విడిచిపెట్టిన తర్వాత మనము ఎట్లాగున ఉండకూడదు అంటే, గడిచినటువంటి జీవితంలో ఉన్నటువంటి అజ్ఞాన దశను ఇప్పుడు మనము కలిగి ఉండకూడదు. ఏదైతే మనము విడిచి వచ్చి ఉన్నామో, ఏదైతే మనము వద్దు అనుకుని వచ్చి ఉన్నామో వాటి వైపు మనము వెళ్ళకూడదు. వాక్యం అంటుంది, బాప్తిస్మము తీసుకుని దేవునితో నడుస్తున్నటువంటి వ్యక్తులను గురించి ఇలాగునంటుంది, మిమ్మును పిలిచినటువంటి వాడు పరిశుద్ధుడు. మన ప్రభు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు. పాపుల మధ్య సంచరించి ఉన్నాడు, పాపుల మధ్య తిరిగి ఉన్నాడు, పాపులతో నడిచి ఉన్నాడు. కానీ పాపులలో చేరక, పాపము తనలోనికి రానివ్వక ప్రత్యేకముగా జీవించినవాడు. అలాగున మనము కూడా జీవించాలి, జీవించబద్దులుగా ఉన్నాం. మిమ్మల్ని పిలిచినటువంటి వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి బాప్తిస్మము తీసుకుని ఉన్నాను, మంచిదే. తీసుకున్నటువంటి నీవు నీ ప్రవర్తన అంతటిలో ప్రభువును పోలి, పరిశుద్ధుడైనటువంటి ప్రభువును పోలి నువ్వు జీవించాలి. ప్రభువును పోలి నీ జీవితాన్ని నువ్వు కట్టుకోనాలి. కాబట్టి ఎప్పుడైతే మనలో పాపపు అజ్ఞాన దశలో మనకు ఉన్నటువంటి కోరికలు, ఆలోచనలు ఏవైతున్నావో ఇప్పుడు వాటిని అనుసరించి జీవించకూడదు. అలాగున అనుసరించి జీవిస్తున్నట్లయితే నువ్వు తీసుకున్నటువంటి బాప్తిస్మము నిర్వీర్యము అగును. దేవుని వాక్యము పేతురు గారు తన 2వ పత్రికలో 2:22 ఇలాగున మాట్లాడుతుంటున్నారు, కుక్క తన వాంఛకి తిరిగినట్లు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మరలా మళ్ళినట్లు అనేటువంటి సామెత, నిజమైనటువంటి సామెత చెప్పిన వారికి సంభవించెను. ఎంత విచారకరమైనటువంటి విషయం. మనము కడగబడినటువంటి వారము, విలువ పెట్టి కొనబడినటువంటి వారము. కడగబడినటువంటి వారమైన, విలువ పెట్టి కొనబడినటువంటి వారం అంటే మనము తిరిగి దేనినైతే విడిచి వచ్చి ఉన్నామో దాని వైపు తిరగకూడదు. ఏదైతే కక్కి ఉన్నామో దాని వైపు మనము తిరగకూడదు. అది మనకు తగదు అని వాక్యము తెలియజేస్తున్నది. దేవునిని పోలి విధేయులై మనము జీవించాలి. అలాగనే దేవుని యొక్క వాక్యము పేతురు గారు రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో ఇలాగున రాయబడి ఉన్నది. ఏమంటి అనగా, ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక, వింటున్నారా? ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండాలి అంట. మనుజాశలు ఏమిటి? మనుజాశలు శరీర సంబంధమైనటువంటి ఆశలు, శరీరముతో ముడిపడేటువంటి ఆశలు. అవి స్పష్టమైనవి, వాటిని పరిశీలించవచ్చు. అవి అంతమునకు తీసుకుని పోయేటువంటి ఫలం ఏమైతే ఇచ్చును అది మరణము. మరణము. అపవిత్రత వలన కలిగేటువంటి ఫలము మరణమే. అట్లాంటి అపవిత్రత కలిగేటువంటి ఆశలు మనలో పూర్వం ఉండేది. కానీ ఎప్పుడైతే నువ్వు నీటి మూలముగా జన్మించి
క్రీస్తు కొరకు బ్రతకడానికి తీర్మానించుకున్నావో, ఇక వాక్యం ఏంటుందండి, ఇక ఆ ఆశను అనుసరించి నడుచుకొనకూడదు అంటుంది. ఆ మాటలు పలకకూడదు అంటుంది. ఆ చూపులు చూడకూడదు అని అంటుంది. ఇక వాటితో మనకి ఏ విధమైనటువంటి జోలి కూడా వెళ్ళకూడదు అని అంటుంది. అలాగనే మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, చూసారండి, త్రాగుబోతుల విందులు చెయ్యతగనవి, అట్లాంటివి ఆ మొదలైనటువంటి ఆ కార్యముల యందు నడుచుకొనినట్లుగా అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. గతించిన కాలములో నువ్వు చేసిన కార్యాలన్నీ చాలు అని వాక్యము మనల్ని అంటుంది. ఇక చాలు, వాటిని ఆపివేద్దాం. ఇక చాలు, వాటిని మనం విడిచిపెట్టద్దాం. ఇక మనం వాటిని విడిచిపెట్టి క్రీస్తులాగా, క్రీస్తు వలె జీవించడానికి చూసుకునాలి. అప్పుడే నీ బాప్తిస్మమునకు ఉపకారము, ప్రయోజనము నీకు సమకూర్చబడును. అప్పుడే నువ్వు కొత్తగా జన్మించేటువంటి అనుభవం సంపాదించుకుంటావు. అప్పుడే నువ్వు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించేటువంటి అనుభవం సంపాదించుకున్న దాని అవుతావు. అంతేగాని నీటిలో మునిగి లేచాను అనుకుంటే నీకు ఉపయోగం లేదు. పెళ్లి కొరకు నువ్వు బాప్తిస్మం తీసుకున్నటువంటి రీతిగా ఉన్నట్లయితే ఆ బాప్తిస్మం ఉపయోగం లేదు. మారు మనసు లేని బాప్తిస్మం తీసుకుంటే ఆ బాప్తిస్మం ఉపయోగం లేదు. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం తీసుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తమై తీసుకున్న బాప్తిస్మం ప్రకారముగా నీవు పాపములను విడిచిపెట్టేటువంటి జీవిత వైఖరిని నీ జీవితంలో స్పష్టంగా కలిగి జీవించాలి. దాని ద్వారా నీ బాప్తిస్మము చెల్లెను. దాని ద్వారా నువ్వు పరలోకానికి వారసుడు అవుతావు. దాని ద్వారా లోకమందు దేవునికి మహిమ అనేది కలుగును. అట్లాంటిదేనా నీ బాప్తిస్మము? లేదా బోర్డు మాత్రమే మెడలో వేసుకున్న రీతిగా నీ బాప్తిస్మం అనేది కనబడుతున్నదా? ఎట్లాంటిది నీ బాప్తిస్మము? పరలోకానికి చేర్చే రీతిగా ఉన్నదా నీ బాప్తిస్మము? లేదా నామమాత్రమైనటువంటి బాప్తిస్మమును తీసుకున్నావా? నిజముగా హృదయము మారినటువంటి రీతిగానే ఉండిన బాప్తిస్మము తీసుకున్నావా? పాపములను విడిచిపెట్టి పశ్చాత్తాపము చెంది పాపముల క్షమాపణ కొరకైనటువంటి రీతిగానే బాప్తిస్మము తీసుకున్నావా? లేదా నీ లోపల ఒకవేళ నిజంగా బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి అయితే అజ్ఞాన దశలో ఉండిన కోరికలు ఇప్పుడు ఎలా వస్తున్నాయి బయటికి? ఒకవేళ నువ్వు నిజంగా బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తి అయితే అజ్ఞాన దశలో నీకున్నటువంటి ఆశలు ఇప్పుడు ఎలా నెరవేర్చుకుంటున్నావు? నువ్వు వాటిని గతించిన కాలమే చాలని ప్రభువు చెప్పాడు కదా, ఇంకెలా వస్తున్నాయి? ఒకవేళ మనం కనుక అలా నడుస్తూ ఉన్నట్లయితే వాటి అంతము ఎక్కడ తీసుకుని పోవును? మరణము. కాబట్టి దేవుడు నిన్ను మరణానికి వెళ్ళడానికి ఇష్టపడతలేదు. నీవు మార్పు నందాలనేది దేవుని యొక్క ఆశ. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును కలిగి మనము బాప్తిస్మములోనికి వెళ్ళాలి. పాపమును ఒప్పుకొనొచ్చు బాప్తిస్మం తీసుకునాలి. తీసుకున్నటువంటి వ్యక్తులమైనటువంటి మనము దేవుని కొరకు జీవించాలి. దేవుని మహిమార్థమై నడవాలి. ఇంతవరకు మీకు అర్థమైంది బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తికి ఉండవలసిన వైఖరి. గుర్తుంచుకోండి. చిన్ని ప్రార్థన, కళ్ళు మూసుకోనండి.